నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 37 మందికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. సో అందులో ప్రధానంగా అతి చిన్న వయసులో ఇక మత్స్యకారులకు సంబంధించి మత్స్య పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్గా ఇక మెట్టు సాయిని అయితే నియమిస్తూ నామినేటెడ్ పోస్టులను అయితే భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో మెట్టు సాయి మనతో పాటు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. సో అన్న నమస్తే. సో అతి చిన్న వయసు ఈ 37 మంది నామినేటెడ్ పోస్టులలో అతి చిన్న వయసు మెట్టు సాయి. సో ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ మత్స్య పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని నియమితులు చేస్తూ ఉంది? సో ఎట్లా చూస్తున్నారు, ఊహించరా మీరు? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి మత్స్యకారుల యొక్క పక్షపాతిగా నిరూపితమైంది. ఓకే. మత్స్యకారులపైన ఆయనటువంటి ప్రేమ, మత్స్యకారుల కుటుంబాలపైన ఆయనటువంటి ఒక అభిమానం మరోసారి తెట్టెల్లమైంది. అందరు రాజకీయ నాయకులు రాజకీయ నేపథ్యంలో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మాట్లాడేది రేపు ఉండకపోవచ్చు. మనం చాలా చూసాం కూడా గత ప్రభుత్వంలో. మత్స్యకారులకు అది చేస్తాం, మత్స్యకారులకు ఇది చేస్తామని మీరు చూడొచ్చు. అన్న మాట ప్రకారం కార్యకర్తని గుర్తించి నాయకునిగా తీసుకొచ్చినట్టు ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే. కానీ ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మెట్టు సాయి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా, టికెట్ ఇవ్వనట్టు కూడా ఆశించారు. ఆ టికెట్ ఇవ్వలేదు. సో అది ఇవ్వనందుకే ఇది ఇచ్చిరని అనుకోవాలా? అంటే అప్పటి రాజకీయ పరిణామాలు బట్టి ఆ విధంగా అది కరెక్ట్. ఇప్పుడు రాజకీయ నేపథ్యంలో ఈ విధంగా ఇది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకైనా కానీ అంటారు పెద్దల మాట చెద్దన్న మూట అన్నట్టు. మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉంటాం. అది ఎమ్మెల్యే టికెట్లు కానివ్వండి, కార్పొరేషన్ టికెట్లు కానివ్వండి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ మత్స్యకారులను ఓటర్లుగా గుర్తించిన గత ప్రభుత్వాలు, ఓకే, మత్స్యకారులను ఓటు బ్యాంక్గా గుర్తించుకుంటే గత ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేడా చూడండి. ఆ ప్రభుత్వంలో ఏ విధంగా కొట్లాటలు తల్లడి చేసినారు, ఏ విధంగా మత్స్యకారులని దోచుకున్నారు, ఏ విధంగా మత్స్యకారుల హక్కులను హరించి వేశారు, ఏ విధంగా మత్స్యకారుల జీవితాలను రోడ్డు తీసుకొచ్చారు. ఓకే. గత 10 సంవత్సరాలు 2014, 24, 23 దాకా చూడొచ్చు. ఏ విధంగా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు స్వర్ణయుగం, ఈ శకం చూడండి. మత్స్యకారుల నిరుపేద మత్స్యకారుల కుటుంబాలు రేపు ఆర్థిక అభివృద్ధిలో ఉంటాయి. ఓకే. ముఖ్యమంత్రి గారికి మత్స్యకారుల కుటుంబాలపైన అవగాహన స్పష్టంగా ఉంది. వారికి ఏం చేయాలి, ఏ విధంగా వారిని రాజకీయ నేపథ్యం తీసుకురావాలి, వారిని ఏ విధంగా ఆర్థిక పురోగమనం తీసుకురావాలి. ఓకే. నేను చెప్తాను, రాజకీయాలు ఎవరైనా చేస్తారు, కానీ కొన్ని శక్తులు, కొన్ని యుక్తులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ విధమైన కూడా రాజకీయ నేపథ్య ఒత్తిడిలో కాకుండా మత్స్యకారుల కుటుంబాలకు ఉండబోతున్నారు కూడా. అంటే మెట్టు సాయి ఊహించిండా? అంటే నాకు కేవలం ఈ ఫిషర్స్ మ్యాన్స్ అందరికీ కూడా, ఈ ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలనుకుంటున్నా, ఈ మత్స్యకార పారిశ్రామిక కార్పొరేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఎప్పుడైనా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దగ్గర నాయకులకి ఏమైనా మీరు సజెషన్ ఇచ్చిరా, లేకపోతే అనుకోకుండానే ఈ కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని నామినేట్ చేసిరా? పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత రేవంత్ అన్న గారు అందరి అనుబంధ సంఘ అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. ప్రతి నెల మాకు రివ్యూ మీటింగ్ ఉంటుంటుంది. ఓకే. అది రాజకీయంగా ఏం చేస్తాం ఇంకా 2-3 సార్లు ఆయనతో మాట్లాడిన తర్వాత కూడా మత్స్యకారులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తే అప్పుడు చెప్పారు ఒక మాట, సరే మత్స్యకార కుటుంబాల పైన ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నువ్వు కొట్లాడు, ఓకే, నువ్వు ముందు ఉండు, నీ ఎంబడి నేనుంటా అని చెప్పారు. నేనున్నా అని చెప్పారు. ఓకే. ఆ విధానాన్ని నేను నిలబెట్టుకుంటూ సమస్య పైన కొట్లాడడం కానివ్వండి, సమస్యని ప్రభుత్వానికి నివేదించడం కానీ చేయడం జరిగింది. అప్పుడు తద్వారా మెట్టు సాయి అనే వ్యక్తికి మత్స్యకారుల కుటుంబాలపైన అవగాహన ఉంది. ఆహ్వాన ప్రకారంగా రేపు భవిష్యత్తులో కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే. కులానికి, కుల కుటుంబ సభ్యుల ఆర్థిక అభివృద్ధికి మత్స్యకారులు చాలా తోడ్పడుతుంది. నేను ఏదో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ఓ చిన్న కార్యకర్తగా, ఒక నియోజకవర్గ నాయకునిగా ఎదిగిన నన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గానికి నన్ను ప్రతినిధి చేయడం అంటే
నేను జీవితాంతం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ అన్న గారికి రుణపడి ఉంటాను. నాకు సహకరించినటువంటి బట్టి విక్రమ గారు కానివ్వండి, జగ్గారెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మహేష్ కుమార్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్, ప్రతి ఒక్కరు, శ్రీధరబాబు గారు కానివ్వండి, ప్రతి ఒక్క నాయకులు నాకు నేను చేసిన పనికి గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం, ఆయన సానుకూలంగా స్పందించడం. మెట్టు సాయికుమార్ అనే వ్యక్తి కార్యకర్తగా అందరికి సుపరిచితుడు. అదేవిధంగా మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య పైన కొట్లాడే తత్వం అని నన్ను గుర్తించినందుకు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రుణపడి ఉంటాను. ఎందుకంటే నాయకత్వం అనేది ఏ ఓవసొత్తుగా అని చెప్పి నిరూపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఓకే ఓకే ఇప్పుడు మెట్టు సాయి గారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెట్టు సాయికి ఎటువంటి అధికారిక పదవులు లేకుండా సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో మీలాంటి ఎంతోమంది నాయకులు కార్యకర్తలు చాలా ప్రధాన పాత్ర. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఒక చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ఎట్లా పనిచేస్తారు? మరింత జోసేమైనా పెరుగుతుందా? తప్పకుండా శ్రీశైలం గారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి బాధ్యతలు పెరిగినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆహ్వానం ఇంకా స్పష్టంగా వస్తుంది. రేపు సమస్యలపైన ఏదైనా సమస్య ఉన్నప్పుడు చెప్పడానికి పార్టీ పరంగా ఒక నాయకుడు ఉన్నాడు అని చెప్పి ఇంతకుముందు మనం గుర్తించినప్పుడు ప్రభుత్వంలో నాయకుడు అని చెప్పి వాళ్ళు గుర్తిస్తారు. ప్రజలకు ఇప్పుడు ఇది అనుసంధానం అవుతుంది వే. ఇప్పుడు మనం ఒక ఊరికి నుంచి ఒక ఊరికి ఇస్తే ఒక బిడ్ చేస్తాం కదండి, సమయానికి తగ్గట్టు మనం ఉపయోగించుకుంటే 10 నిమిషాలు వెళ్ళిపోతాము. అదేవిధంగా మన సమస్యని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అదేవిధంగా ఒక విభాగాన్ని తెలియజేయడం వల్ల ఆ సమస్య అవసరం ఉండడం వల్ల భవిష్యత్తులో ఆ సమస్యలు కాకుండా మనం కాపాడగలుగుకోవచ్చు. ఏంటంటే కేసీఆర్ ఇంతకుముందు ఏం చేసిండే, కులాలకు కుంపట్లు పెట్టిండు, కులాలకు కుంపట్లు పెట్టి రాజకీయం చేసిండు. రేవంత్ అట్లా కానీ కాదు. మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. బీసీల పక్షపాతిగా మరీ నిరూపించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను బీసీ పక్షపాతి అని చెప్పగానే చెప్పేసినాడు. పద్మశాలి కార్పొరేషన్, ముద్దురాజ్ కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్, మున్నూర్కాపు కార్పొరేషన్, పెరిక కార్పొరేషన్, అంటే సామాజిక వర్గాలని కులతత్వాన్ని ఎక్కడ మించిపోకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా వారికి రేపు భవిష్యత్తులో కూడా మంచి ప్రాధాన్యత అని చెప్పి ఇలాంటి వాతావరణాన్ని తీసుకురామంటే ముఖ్యమంత్రి గారు మరొకసారి బీసీలకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తున్నారు. మీరు ఎప్పుడన్నా పెరిక కార్పొరేషన్ ఎప్పుడన్నా మీరు ఉన్నారా? లేదు. పెరిక కార్పొరేషన్ కూడా తీసుకోవడం అంటే కొంతమంది చాలా మటుకు ఎంత మాట్లాడతారంటే మేము రాగానే ఆ కులాన్ని కట్ చేస్తాం, మీకు ఎవ్వరు ఏమి చేయరు. కానీ ఈ కులాల వారిగా కార్పొరేషన్లు కావచ్చు, ఈ 37 మంది నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ లోక్సభ ఎన్నికల వేళ ఒక రకమైనటువంటి మభ్య పెట్టడానికి ఓట్ల కోసమే అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓట్ల కోసం రాజకీయం చేసేసీలం గారు, మీరు ఎప్పుడు గ్రహించండి. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయం చేసాము ఓట్ల కోసం, మేము అదే పోరాటం చేసాము. అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, అధికారం చేసిన దినాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. అధికారం కోసం మాట్లాడే తత్వం మా పార్టీ కానీ కాదు, ముఖ్యమంత్రి అసలు కానీ కాదు. ఎప్పుడన్నా కానీ రాజకీయం చేయాలనుకుంటే ప్రజల ఓట్లకు మేము రాజకీయం చేయలేమండి. కులాల కుంపట్లు పెట్టిన కేసీఆర్కి కులాల కార్పొరేషన్ తీసుకొచ్చే రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంటుంది. ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఎన్నికల్లో ప్రతి కులాన్ని, ప్రతి బీసీ కులాన్ని ఆదుకుంటామని చెప్పి 100 రోజుల్లోపే కార్పొరేషన్ల ఏర్పాటుకు 100 రోజుల్లోపే కార్పొరేషన్ ఏర్పాటు తీసుకున్న నిర్ణయాలు చాలా స్వర్ణయోగం లాంటివి. వచ్చే 6 నెలల్లో కొన్ని 100 కోట్ల నిధులతో ప్రతి ఒక్క కుల సభ్యులని, కుల సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఇవ్వండి. ఇప్పుడు ఒక చిన్న పేద కులం ఉందండి, పేద కులతో సంబంధించిన చాలా విద్యార్థులు ఉన్నారు, చదువుకొని కావాలి డెవలప్మెంట్. ఇప్పుడు వాళ్ళ కార్పొరేషన్ ద్వారా వెళ్తారు, నేరుగా ఫండింగ్ వస్తుంది, ఆధికారికత ఉంటుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఆధికారైనప్పుడు మొత్తం కుటుంబం అంతా దాన్ని బాధపడి ఉంటుంది. నీకు కేవలం ఓట్లప్పుడే నీకు 1000 రూపాయలు ఇస్తా, నీకు ఓట్లప్పుడే 5000 రూపాయలు ఇస్తా, ఒక బీర్ బాటలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ అప్పుడు ఏం చేసినాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భవిష్యత్తు కార్యాచరణ చాలా స్పష్టంగా కనబడుతుంది. అందరిలాగా ఏదో ఇట్లా రాజకీయం చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు. 100 రోజుల్లో 100 రోజులు అన్న మాట డిసెంబర్ 7 తారీఖు వచ్చినప్పటి నుంచి నేటి వరకు 6 గ్యారంటీలను చేయడంలో ఎంత స్పష్టంగా తీసుకుని మీరు చూడొచ్చు. సో మెట్టుసాయి గారు, గత కార్పొరేషన్ మాజీ చైర్మన్కు ఇప్పుడు ప్రస్తుతం నియమితులైనటువంటి మెట్టుసాయికి డిఫరెన్స్ ఎట్లా చూడబోతున్నాం మేము, ఆయనకు మీకు గత ప్రభుత్వానికి ఇప్పటికి? అంటే నేను ఏమంటానంటే భయ్య, రాజకీయంకి పారిశ్రామిక అభివృద్ధి మత్స్యకారులకు చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది రాజకీయ నేపథ్యం కోసము కొంతమంది చైర్మన్ నియమించుకుంటారు. బటన్లు ఏమో వీళ్ళదరు ఉంటాయి, అధికారం ఏమో వాళ్ళదరు ఉంటాయి. ఒక యువకునిగా
మత్స్యకార కుటుంబం నిరుపేద కుటుంబం వచ్చిన నాకు వారి సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి నాకు ఇవ్వడం అంటే నా అదృష్టంగా భావిస్తుంటాం. రేపటి జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని నేరుగా ప్రజల్లోకి ఓకే మత్స్యకార కుటుంబాలకు నేరుగా తీసుకెళ్ళి వారి యొక్క ఆర్థికాభివృద్ధి కోసం స్పష్టంగా మత్స్యకార పారిశ్రామిక సంస్థ ద్వారా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా వారి యొక్క అవగాహన ఉంది. వారికి తెలుసు ఏ విధంగా మన మత్స్యకార కార్పొరేషన్ ఎదిగిందని చెప్పి. చాలా మటుకు చాలా మాట్లాడతారు, మేము అది ఇస్తాము, మేము ఉత్తు చేపలు ఇస్తాం, ప్రతి ఒక్క స్కాము. కానీ గతంలో మత్స్యకారులకు ఇక ఇతర కులాలస్తులకు ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారుల మీద బ్రతున్నటువంటి ప్రతి వాళ్ళకు మేము మేలు చేసినాం, చేపలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇతర పనిముట్లు కూడా మేము ఇచ్చినాం అనేది గత ప్రభుత్వం చెప్తుంది. నిజంగా వాళ్ళకు చేరుకున్నాయా పేద ప్రజల వరకు నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి అవన్నీ కూడా? నేను ఏమంటానంటే కమిషన్ల కోసము స్కీమ్లు ఏర్పాటు చేసి అందులో స్కామ్ చేయడంలో అప్పటి ప్రభుత్వము. ఇప్పుడు స్కీమ్లు అంటే సంక్షేమం కోసమే, ఓకే మత్స్యకాల సంక్షేమం కోసమే ఇదంతా. ఉత్త చేప పిల్లలని చెప్పి అలా 100 కోట్ల స్కామ్లు, ఓకే ఆంధ్ర పెట్టుబడిదారులకు డబ్బులు కారకడ ఇవ్వడం, తద్వారా నేరుగా 30% కమిషన్ తీసుకోవడము. మీరు చూసారు కదా రీసెంట్లీ గొర్రెల పెంపకం పైన, అదేవిధంగా మత్స్య చేపల పంపిణీ పైన ఈడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ముఖ్యమంత్రి గారు. అంటే చాలా అవినీతి, పెద్ద అవినీతి అది. మాకు చూనికి అంటారు కదా, కానీ గొర్రెల బర్రెలన్నీ చేపలు కూడా చాలా పెద్ద అవినీతి. ఎంతంటే స్పష్టంగా 50% కమిషన్తో పని చేసుకుంటారు. ఓకే వాడు చేపలేయలేదు, వాడు అంటే నాసిరకం చేపలేయడం, అదేవిధంగా గొర్రెలు కూడా 10 గొర్రెలు 5 గొర్రెలు చనిపోవడం, 6 గొర్రెలు చనిపోవడం, చాలా పెద్ద స్కామ్ అది. ఆ స్కామ్ని బయట తీస్తే కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చేస్తాయి. అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు చూడొచ్చు, ఎన్నికల తర్వాత ఈ స్కామ్ చూస్తే మీరు నెత్తి మీద చేరుకుంటారు మీరు. ఓకే అంటే ప్రజల డబ్బుని దోచుకోవడానికి ఏ విధంగా యూనివర్సిటీలో చదువుకున్నారు కానీ బీఆర్ఎస్ నాయకులు చాలా దౌర్బాజీ నాయకులు చేసినారు 10 సంవత్సరాలు. అటు గొర్రెల పంపలకి పైన అట్టే చేశారు, ఓకే ఇటు చేపల పంపిణీ అదే చేశారు. మీరు చూడొచ్చు, కొంతమంది రాజకీయం కోసము ఏ విధంగా రాజకీయం చేయాలని చెప్పి ఎలక్షన్ల ముందు గొర్రెల పంపిణీ స్కీమ్ అంటారు, ఎలక్షన్ల ముందు చేపల పంపిణీ స్కీమ్ అంటారు. ఎక్కడ పోయినాయి ఇప్పుడు? ఇప్పుడు అట్లా కాదు. స్పష్టంగా చెప్తున్నాను, స్పష్టంగా నిరుపేద మత్స్యకార కుటుంబాలకు నేరుగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి ఉంటుంది. మధ్యలో దళారి ఉండడు, ఏ అధికారి ఉండడు, నేరుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే సిస్టంలో చూడండి, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఓకే అంత జెట్ స్పీడే. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మీడియా మిత్రులతో మాట్లాడుతూ, మీడియా ప్రెస్లో మాట్లాడుతూ మొన్నటి వరకు నన్ను ఒక ముఖ్యమంత్రిగా చూసారు, సో రేపటి నుంచి ఒక PCC అధ్యక్షుడిగా ఎన్నికలలో నేనేంటో చూపిస్తానట్టుగా మాట్లాడారు. సో ఎట్లా చూడొచ్చు, ముఖ్యమంత్రిని మీరు దగ్గర నుండి చూసారు, గతంలో PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయ్యాక కూడా మీరు దగ్గర నుండి చూసారు మెట్స్ అయ్యారు. సో ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల వేళ? రేవంత్ రెడ్డి గారు ఏమైనా విశ్వరూపం చూపించబోతున్నారు అనుకోవచ్చా? కృష్ణుడు ఆయన్నే, అర్జునుడు కూడా ఆయన్నే. ఓకే కృష్ణుడు ఆయన్నే, అర్జునుడు కూడా ఆయన్నే. యుద్ధంలో గెలిపేయడం తెలుసు, యుద్ధం కుట్టడం కూడా తెలుసు. కృష్ణుడు చేసి తలుచుకుంటే 10 నిమిషాల్లో మొత్తం మహాభారత యుద్ధాన్ని కంప్లీట్ చేసే కెపాసిటీ ఉన్న కృష్ణుడు ఏం చేసిండు, అర్జునుడు సాయం చేసిండు. అంటే అప్పుడు కృష్ణుడు సీఎం గారు, మళ్ళీ ఇప్పుడు కూడా అర్జున్ కూడా సేమ్, ఇప్పుడు PC ప్రెసిడెంట్, ఇద్దరు ఒకటే. ఓకే కృష్ణుడు అర్జునుడు ఒక్కడనే. అంటే వ్యవస్థ ప్రకారంగా ఎట్లా చేయాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా నుండి మొన్నటిదాకా కృష్ణులాగా పనిచేసిండు, ఇప్పుడు PCC అధ్యక్షుడిగా ఉండి అర్జున్ లెక్క పనిచేయబోతుండే. అయితే యుద్ధం చేస్తారు ఇక. కృష్ణుడు యుద్ధం చేయలేడు, యుద్ధం చేయించినాడు. ఓకే అది ఒక పాత్ర. ఆ పాత్రలో ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఆయన ఏమన్నారు, ఇప్పుడు నా PCC అర్జునుడు యుద్ధం చేస్తాడు. ఓకే ఎన్నికలు 2 months ఆయన అర్జునుడే. ఓకే అర్జునుడిగా వెళ్ళిపోతాడు ఆయన. నమ్మకం ఉందా మీ అర్జునుడు నిజంగా ఈ యుద్ధాన్ని గెలిపిస్తాడు, మెజారిటీ ఆఫ్ సీట్లను ఖచ్చితంగా సోనియా గాంధీకి గిఫ్ట్గా ఇస్తున్నటువంటి నమ్మకం ఉందా మీకు? పూర్తి విశ్వాసం ప్రజలకు ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన పూర్తి విశ్వాసం ప్రజలకు ఉన్నది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మంచిగా వచ్చే రిజల్ట్ ఉంటాయి చూసుకోండి. మోడీకి కానీ కేసీఆర్ గారికి ఈ ఎలక్షన్లో చెంప చెట్టు. ఒకటే దెబ్బకు ఒకటేట దొంగల ముఠ అంటారు. దెబ్బకుట దొంగల ముఠ అటువంటి దెబ్బ పడినది. చాలా మటుకు అందరు ఏమనుకుంటారంటే
ప్రధాని మోడీ వచ్చి ఇట్లా చేస్తున్నాడు, మేము ఏమంటే బీజేపీని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. కానీ ప్రధానంగా మోదీ అంటున్నాడు కదా 10 ఏళ్ల పాటు అటు కేసీఆర్ దోచుకున్నాడు, ఇప్పుడేమో కాంగ్రెస్ ఏటీఎం లెక్క తెలంగాణ వాడుకుంటుంది అంటున్నాడు కదా మోడీ. వాస్తవం అనుకోవాలి, నిజంగా ఏటీఎం లెక్క వాడుకుంటారా కాంగ్రెస్ పార్టీలు? మోడీ గారు ఆయన మర్చిపోతున్నారు ఆయన ప్రధాని అని చెప్పి. ఆయన మళ్ళీ గుజరాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఓకే, మోడీ గారు మీరు ప్రధానిగా మర్చిపోతున్నారు, అదే గుజరాత్ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు. ప్రధానిగా 10 ఏళ్ళు ఉండి ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన మీరు ఏం చేసినారు? ఘాటుగా మాట్లాడి తట్టుకోలేరు ఎవరు, కానీ మీరు ఏం పీకినారు? కేసీఆర్ని మీరు ఏం పీకిరు? కానీ ఇద్దరిది ఒకటే, కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు ఒకటే, చీకటి ఒప్పందాలు. సో అందులో భాగంగానే ఇవాళ కవిత అరెస్ట్ కావచ్చు, ఇతరితర అంశాలు తెర మీదకి వస్తున్నాయి అంటున్నాడు మోడీ. సో ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్గా పడిపోయింది. బీఆర్ఎస్ని లేపాలంటే ఏదో ఒక కోణంగా బయటికి రావాలని చెప్పి ఈడీ అరెస్టులు చేపిస్తుంది మోడీ. మోడీకి సంబంధించినటువంటి ఈడీ, సిబిఐ, ఐటీలు వాళ్ళు అనుబంధ సంఘాలుగా పనిచేస్తాయి వాళ్ళకు. ఓకే, వాళ్ళ అనుబంధ సంఘాలే అవి. మదర్ యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ ఎట్లా పనిచేస్తాయో అట్లా మోడీ గారు ఈడీ, సిబిఐని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్నికల స్టంట్, ఎన్నికల ముందే ఎన్నికల కోడ్ వచ్చే ముందే అరెస్ట్ చేస్తారు. 6 రోజులు రిమాండ్ అంటారు, మళ్ళీ 10 days రిమాండ్ అంటారు. ఎప్పుడు అప్పుడు అరెస్ట్ చేయాలి అంటే అప్పుడు రాజకీయ కోణం వేరే ఉండే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిపోతుంది. ఎట్లా అని ఉద్దేశంతోనే మళ్ళీ స్టంటులు, ఈ రాజకీయ డ్రామాలు, ఈ బ్రోకర్ పనులు. రాజకీయం చేయండి కానీ ఇలాంటి దళ రాజకీయం చేయకండి. కానీ అవుతుందా సాధ్యం? 14 సీట్లు అయితే, ఎందుకంటే ఇప్పటికే బీజేపీ 2 జాబితాల అభ్యర్థుల లీస్టును ఒక ప్రజల్లోకి వదిలింది. ఇప్పటికే గెలుపు గుర్రాలని బరిలోకి దించి ప్రచారాలు చేస్తుండు. ఓవైపు మోడీ ఇప్పటికే 2-3 సార్లు వచ్చి ప్రచారం చేసిపోయాడు. కాంగ్రెస్ ఇక 4 అభ్యర్థులు మాత్రమే ప్రకటన చేసింది, పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన కూడా కాలేదు. ఎట్లా అవుతుందా మీకు 14 సీట్లు సాధ్యమవుతుందా? అంటే గెలుపు గుర్రాలు అంటే మొన్న కరీంనగర్లో ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి బండి సంజయ్ ఆయన గెలుపు గుర్రం, కోరుట్ల పోటీ చేసినటువంటి ప్రస్తుత ఎంపీ నిజామాబాద్ ఎంపీ ఆయన గెలుపు గుర్రం, బోధుల పోటీ చేసినటువంటి స్వయం బాపురావు అప్పుడు బీజేపీ వాళ్ళు గెలుపు గుర్రారా? ఈ కుంటి గుర్రాలు ఇది. అభ్యర్థులు లేరు వాళ్ళకు. ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులారా? సిసిలిం గారు ఒక్కొక్క పార్లమెంట్కి 5 మంది అభ్యర్థులు ఉన్నారు. గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉన్నారు. మరి ఎందుకు ఇంతమంది అభ్యర్థులు ఉన్నా కూడా అటు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎంపీ అభ్యర్థులు వస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు, వీళ్ళకి కూడా అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రచారం నడుస్తున్నది. అంటే మీ దగ్గర అభ్యర్థులు లేక వాళ్ళని మీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, లేక వాళ్ళ ఇష్టపూర్తంగానే వస్తున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఎంతమంది పోయారంటే బీజేపీలకు హైదరాబాద్, నాగర్ కర్నూలు, కొండ, వీళ్ళందరూ రాజకీయం చేసుకుంటారు, ఇంకేమని చేసుకుంటున్నారు? బీఆర్ఎస్ సంబంధించిన లీడర్లే కదా బీజేపీ ఎంపీ అభ్యర్థులు. నల్గొండ కానివ్వండి, మన భువనగిరి కానివ్వండి, అదేవిధంగా మహబాద్ కానివ్వండి, మొన్న వచ్చిన ఖమ్మం కానివ్వండి. ఇక వీళ్ళు రాజకీయ వాళ్ళు మాడతారు, సిగ్గుండాలి అన్నికి. కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క పార్లమెంట్లో 10 మంది స్పష్టంగా అభ్యర్థులు గణనీయంగా పోటీ చేయడానికి ఇబ్బంది ఉన్నారు. నీకేం తెలుసు కాంగ్రెస్ పార్టీ గురించి? కాంగ్రెస్ పార్టీ ఒక విధానం ఉంటాయి, సిఈసి, పిఈసి, అదేవిధంగా కమిటీ ఉంటుంది, వాళ్ళు ఎన్నికలు చేస్తారు. ఇలా కూర్చొని ఎవడు వాడు రాగా నీ పార్టీకి టికెట్ ఇచ్చే వానికి ఆ టికెట్. కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేయదు అట్లా. ఆ విధానమే కాదు. కాంగ్రెస్ పార్టీ వస్తారు, ఇప్పుడు మా దగ్గర వస్తారు. మేము అంటే కాంగ్రెస్ పార్టీ నమ్మేసి టికెట్ ఉంటుంది తప్ప మేము టికెట్ ఇస్తేనే వస్తామంటే కాంగ్రెస్ పార్టీ చేయదు. ఓకే, బీజేపీలోంచి పోయినటువంటి నల్గొండ బీఆర్ఎస్ పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తి, అదేవిధంగా సీతారాం నాయక్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న వ్యక్తి, అదేవిధంగా నార్కర్నూలు వాళ్ళ తండ్రి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న వ్యక్తి, బీపీ పాటిల్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న వ్యక్తి. అందరు అద్దరు నాయకులు తెచ్చుకొని ఇట్లా ఉదరమాట మాట్లాడితే ఎట్లా చెప్పండి? వరంగల్ కూడా ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే ఆయన కోసం ఒకటే వస్తుందన్నట్టు. అంటే క్యాండిడేట్ లేని మీరు ఇట్లా మాట్లాడితే ఒక పార్లమెంట్లో క్యాండిడేట్లు గట్టిగా తీసుమార్కాలు మా ఉన్నారు. కానీ ప్రధానంగా లక్ష్మణ్ నిత్యం అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగచ్చు, ప్రభుత్వం కూలిపోవచ్చు అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. సిద్ధంగా ఉన్నారా మీరు ఏం జరిగినా కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత? అంటే లక్ష్మణ్ అంటే 2018లో బీజేపీ అధ్యక్షుడిగా ఉండే, అప్పుడు ఎన్నికల పోతే 3వ స్థానం వచ్చి ఆయనేనా? 2018 డిసెంబర్ ఎన్నికల్లో అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉండి అప్పటి ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పోటీ చేస్తే 3వ స్థానంకి వచ్చిండు.
ఇప్పుడు ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారు లక్ష్మణ్ గారు? బహిష్కరించారు మిమ్మల్ని హైదరాబాద్ నగరం నుంచి, మీ బీజేపీ నాయకులే, ఈ ఓవర్ డ్రాఫ్ట్ యాక్టర్ వద్దని చెప్పి. ఓకే. వీళ్ళ ఖద్దర్లు షెడ్లు వేస్తే ఎప్పుడన్నా ఇస్లాం గారు, వీళ్ళు ఖద్దరు షెడ్లు వేస్తే తెలుసా, ఇస్త్రీ లేకుండా వారం ఉంటారు వాళ్ళు. ఒకసారి ఇస్త్రీ వేసుకుంటారు షర్టు పాయింట్. ఓకే. ఎవరు ఈ లక్ష్మణ్ లాంటి నాయకులు ఇస్త్రీ చేసుకొని షర్ట్ వేసుకొని వస్తారు ఏడికి, వాళ్ళ పార్టీ ఆఫీస్కి. మళ్ళీ అదే షర్ట్ తీసుకొని కొంకి పెట్టేస్తారు, మళ్ళీ అదే షర్ట్ వేసుకుంటారు. అంటే ఇస్త్రీ బట్ట నలగకుండా రాజకీయం చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళు కూడా రాజకీయం మాట్లాడితే చెప్పండి. అనుమానాస్పద యాక్సిడెంట్ లీడర్స్ వాళ్ళు. అనుకోకుండా క్యాడర్ లేదు, ఆయన లీడర్ కాదు, ఏదో కాంగ్రెస్ పార్టీ అయితే ఏదో మొన్న వస్తున్నాడు. లక్ష్మణ్ గారు, మీరు అనుమానాస్పద నాయకులు, మీరు ఎక్కువ మాట్లాడి మీ లీడర్గా పొడ్డు అయినాకైతే కాండి, మోడీ దగ్గర పోయి మొకరిల్లండి. కాంగ్రెస్ పార్టీని తీలుస్తాము కూలుస్తామంటే ఇక పెద్ద మనుషులు, ఇక మీ నోటికి నాలుగే ఉంటే నోట్లు వేసుకోండి, ఒకటి బయట తీయకండి ఉక్కిద్దండి. ఏం చెప్తారు? ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన ఎజెండా, బహుజనవాదాన్ని, బహుజన్ సమాజ్ పార్టీని గత ఎన్నికల్లో జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు, రాజీనామా పెట్టి ఇక బీఆర్ఎస్తో కేసీఆర్తో కండువా కప్పించుకున్నటువంటి పరిస్థితి. సో ఎట్లా చూడవచ్చు? 10 ఏళ్ల పాటు స్వర్ణయుగం నడిచింది కేసీఆర్ హయాంలో అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల మీకు ఏమైనా పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గడమో, ఓట్లు చీల్చడమో ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ కుమార్ గారు చదువుకున్న అజ్ఞాని. ఓకే. చదువుకున్న అజ్ఞాని. దీనికన్నా ఎక్కువ మాట్లాడాను. ఓకే. పెద్ద మనిషి, ఒక ఉన్నత పదవి చేసిండు, చాలామందికి సేవ చేసిండు. అంటారు కదా, ఇంటి ముందు మంచిగా ఉండి ఇంటిగా చచ్చిపోతారు అంటారు. ఇంటి ముందు మంచి రాజకీయం చేస్తారు చాలామంది, ఇంటిగా చచ్చిపోతారు అనమాట. ఎట్లా? గూడ కింద పడి. ఇప్పుడు ఆయన అదే అంటే అవుతుంది. ఒక 6-3 నెలలు కానీ ఆ తర్వాత ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే కేసీఆర్ తిడతాడు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3 నెలలు కానీ అదే కేసీఆర్ తిడతాడు. కేసీఆర్లు వచ్చి తిట్టకుంటే అప్పుడు అడగండి ఈ విషయాన్ని. ఏం చెప్తారు ఫైనల్గా? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల వేళ? ఎందుకంటే ఓవైపు కవిత అరెస్ట్ కావచ్చు, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జాయినింగ్స్ కావచ్చు, ఇక వరుసగా మీ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు రాజీనామా పెట్టి మరి జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళ మీద అనర్హత వేటేస్తామని ఇప్పటికే కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు అంటున్నారు. ఇన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయంగా మీకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇస్లాం గారు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా 12 నుంచి 14 సీట్లు వస్తాయి. ఓకే. 12 నుంచి 14 సీట్లు గెలిపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దానికైనా మించి రిజల్ట్ వస్తాయి. ఇంకా ఎట్లా చూడవచ్చు? దానం చేరికతోటి ఇక గ్రేటర్ హైదరాబాద్లో బలపడుతుంది కాంగ్రెస్ అనుకున్న సమయంలో ఆయన మీద అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు. ఎట్లా చూడవచ్చు? వాళ్ళు పార్టీలో చేరితే వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. మీరు ఎట్లా చేర్చుకుంటారని ఏం చెప్తారు దీని మీద? దయ్యాలు వేదాలు వర్ణించద్దు. మీరు చేసినట్టు కూర్చుని రాజకీయాలు పోయి కేసీఆర్ అడగని పోయి ఎలాంటి లత్కోర పనులు చేసిండ్రు 2014, 2018లో. అలాంటి పార్టీ నాయకులు వచ్చి అడుగుతున్నారు. అన్యాయంగా అక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ ఏడికి వెళ్ళండి మీ రాజకీయం మీది. వచ్చా మాట మాట్లాడుకుంటా అందరు వచ్చి ముందుకు వచ్చి వేస్ట్ మాట్లాడుకుంటా రాజకీయం చేస్తారు, ఇంకేం చేస్తారంట. మీరే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మేము రాజకీయం చేయాలని చెప్పి మాట్లాడే మీలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడు వచ్చి అనర్హత వేటేయండి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన చాలా స్పష్టంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినారు, వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటున్నారు, వ్యవహారం నడుచుకోవచ్చు. దానికి పెద్ద వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అప్పుడు మాట్లాడిన మరి నాయకులు పోయి వచ్చి లెటర్ ఇచ్చిన నాయకులు. ఓకే. రాజకీయ కోణంలో కొన్ని అవుతుంటాయి, దాన్ని చట్టం తన పని తీసుకుపోతుండొచ్చు. కానీ ఏదేదో మేము చెడ పని చేసినట్టు, ఇంతకుముందు మీ 10 ఏళ్ళు మొత్తము పుణ్యకాలు చేసినట్టు మీరేమనుకున్నా కానీ శ్రీశైలం గారు, డిఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ పార్టీ వారి యొక్క రాజకీయ నాయకుల యొక్క వ్యవహారము అగ్గమే కూర్చోడమే. వాళ్ళు రాజకీయం చేయడానికి సిద్ధంగా వాళ్ళ ప్రజలను ఒప్పుకోవట్లేదు. ఏదో ఒకటి ప్రెషర్ రావాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడాలి. ఏదో ఒకటి మేము ఉన్నట్టు తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ విధానం మేము మాట్లాడాలని ఉన్న తప్ప స్పష్టంగా మిమ్మల్ని ప్రజల్ని మీకు ఎందుకు నమ్మాలి అది చెప్పండి ఫస్ట్. ఓకే. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మాలి? బీఆర్ఎస్ పార్టీ ఏం చేసి 10 ఏళ్ళుగా చెప్పి
కాంగ్రెస్ పార్టీ వచ్చే పద్ధతిని ఏం చేసి చేయాలో స్పష్టంగా మేము ఉన్నాము, చేసి చూపెడతాం, చేసి చూపెడతాం. అది మా ఎజెండా, అది ఒక మా కమిట్మెంట్, అది ఒక మా విజన్. ఓకే, ఒక్క మాటలో మెట్టు సాయి గురించి చెప్పాలంటే మెట్టు సాయి ప్రస్థానము ఎక్కడ మొదలైంది, ఇప్పుడు ఎక్కడ నడుస్తుందంటే ఏం చెప్తారు? ఏముంటుంది శ్రీలంక గారు, ఒక నిరుపేద మత్స్యకార కుటుంబం మనది. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా 2009లో మనం ఒక రాజకీయం, ఆ తర్వాత 2011లో నాంపల్లి యొక్క యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, మళ్ళీ 16లో మళ్ళీ అదే యువజన కాంగ్రెస్ ఎన్నిక కావడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఏర్పాటు చేసిన ఎన్నికల విధానంలో. తద్వారా 2017లో పిసిసి కార్యదర్శిగా కంటిన్యూ 3 ఏళ్ళు పనిచేయడం. అదే 2021లో తెలంగాణ రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్గా మేడం సోనియా గాంధీ గారు అప్పుడు ఏసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నన్ను ఏర్పాటు చేయడం నాకు చాలా లైఫ్లో అది చాలా అద్భుతమైన నాకు ఒక డేగా. ఎందుకంటే సోనియా గాంధీ గారి చేతులపైన, వారి యొక్క మాటలపైనగా నన్ను తెలంగాణ రాష్ట్ర ఫిషర్మెన్ చైర్మన్గా ఎన్నికచేయడం అంటే నా పూర్వజన్మ సుకృతం. అది ఇప్పుడు ఆ డేని ఎప్పుడు మర్చిపోను. 2021 ఫిబ్రవరి 4 నేను ఎప్పుడు మర్చిపోలేను. అప్పుడు సోనియా గాంధీ గారి యొక్క సంతకంతో మెట్టు సాయి కుమార్ అనే ఒక సామాన్య కార్యకర్త రాష్ట్రానికి ఫిషర్మెన్ చైర్మన్గా ఎన్నుకోవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తానండి. ఎప్పుడు నేను మర్చిపోను, ఆ డేని ఎప్పుడు నేను మర్చిపోలేను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే యువకులకు రాజకీయ నేపథ్యం ఉంటుంది. ఇంకే పార్టీ చేయబోదు. కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని ఉదాహరణగా మెట్టు సాయి కుమార్ అని చెప్పి నేను చాలా గౌరవపడుతుంటా. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద మత్స్య పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్గా నిధులైనటువంటి మెట్టు సాయి స్పష్టంగా చెప్తున్నాడు, అర్జునుడు తానే, కృష్ణుడు తానే. ఇక మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చూస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనను పిసిసి అధ్యక్షుడిగా ఒక అర్జునుడిగా మీరు చూడబోతున్నారు. మెజారిటీ ఆఫ్ సీట్లు మావే అనేటువంటి మనోధైర్యంతో ఆయన ఇక చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సొంతం చేసుకుంటుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.